అలనాటి రామచంద్రుడు అంటే ఇప్పుడు మనకి రాముడు అనేవాడు చాలా హానెస్ట్ పర్సన్, చాలా నీతి నిజాయితీగా హానెస్ట్గా ఉండే పర్సన్. అలాంటి రాముడు క్యారెక్టర్ తీసుకొని ఇందులో రాముడు అబద్ధం ఆడితే ఏంటి, సీతతో ఎప్పుడు అబద్ధం ఆడలేదు రాముడు ఇప్పుడు. సో అలాంటి రాముడు ఒక అబద్ధం ఆడితే ఏంటి అనే క్యారెక్టరేషన్ తీసుకొని ఈ కథ అల్లడం జరిగింది. అది రేపు మీరు థియేటర్లో చూసి మీకు అందరికి కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అది చాలా కొత్త పాయింట్ అని నేను నమ్ముతున్నాను. సో బేసిక్గా మీరు ఇండస్ట్రీకి కొత్త, సో మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొని చేయడం ఎలా అనిపిస్తుంది? అంటే వాళ్ళకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్, మీరు వాళ్ళకి చెప్పి చేయించుకోవాలి. సో వీళ్ళని ఎలా హ్యాండిల్ చేశారు ఈ స్టోరీలో? కొత్త వాళ్ళతో చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. ఏంటంటే మనం నేర్చుకోగలుగుతాము వాళ్ళ దగ్గర నుంచి, పైగా ఏంటంటే మనం ఎక్స్ప్లోర్ కూడా చేయగలుగుతాం మన కథని మనకు కావాల్సినట్టుగా. ఒకటి ఏంటంటే నాకు కరెక్ట్గా వీళ్ళు దొరికారు, అంటే యాప్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు నా క్యారెక్టర్స్కి, ఇద్దరికిద్దరు. లైక్ ఈ సిద్ధు ఇతని పేరు ఇందులో సినిమాలో. అతను ఏంటంటే చాలా ఇంట్రోవర్ట్గా అండ్ యాన్యువర్ట్గా ఉంటాడు ఎక్కువ. సో తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్స్ట్రోవర్ట్గా ఉండడం, తెలియని వాళ్ళ దగ్గర చాలా బీడింగ్గా నటించడం. కాకపోతే బయటకు మాత్రం చాలా ఎక్స్ట్రోవర్ట్ తను. కథలో తను చేసిన చిన్న గెస్టర్స్ ఆడిషన్లో చూసి నేను ఇంప్రెస్ అయ్యాను. సో దాన్ని బట్టి తను తీసుకోవడం జరిగింది. అమ్మాయిని ఏంటంటే నేను రీల్స్లో చూశానండి. రీల్స్లో చూసేసి ఒక చిన్న దాంట్లో చూసిన తర్వాత అప్పుడు తను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇద్దరు చాలా పర్ఫెక్ట్గా యాప్ట్గా సెట్ అయ్యారు, బాగా చేశారండి. సో కృష్ణవంశీ గారు, మీ పేరు అసలు అంటే ముందే పేరు ఉన్న డైరెక్టర్ నేము, సో అలా వెళ్ళిపోతున్నారు మీ నేమ్. సో మీరు యాక్టింగ్ ఎలా చేశారు? ఇందులో కొత్త సినిమా, ఇండస్ట్రీకి కొత్త, సో ఎలా ఇంట్రెస్ట్ కలిగింది? ఈ కథను ఎలా ఓకే చేశారు? ముందు మేడం, ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. మనం తెలుగు వాళ్ళం కాబట్టి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే విషయం ఏంటంటే మన సినిమా అంటే పిచ్చి. సినిమా అంటే ఇంక అసలు పడి చేస్తాం తెలుగు వాళ్ళం అంటే. సో ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉన్నది. నా యాక్టింగ్ ట్రైనింగ్ సత్యానంద్ సార్ దగ్గర, వినయ్ వర్మ సార్ దగ్గర, వాళ్ళందరి దగ్గర అయిపోయిన తర్వాత హైదరాబాద్లో నేను ట్రయల్స్ చేస్తున్నప్పుడు ఆకాష్ గారు నాకు వేరే మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. సో మా జర్నీలో సార్ ఈ కథ ఉంది, అప్పుడు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. మా జర్నీలో ఇంకా ఆయన నన్ను రీసెర్చ్ చేసి ప్లస్ కొంచెం మేము ట్రావెల్, బేసిక్లీ ఆ ట్రావెల్లో సార్ మాకు సారీ మొదటి ప్రెస్ మీట్ అండి, ఏమనుకోవద్దు, జస్ట్ కొంచెం ఇది ఉంది. సో ఈ ట్రావెల్లో సార్ నన్ను సెలెక్ట్ చేయడం జరిగిందండి. అది నా అదృష్టము. ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో లక్కీ. వన్స్ అగైన్ మా హైనివా క్రియేషన్స్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలా, మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలా. ఇంత మంచి టీము, ఇంత మంచి అవకాశం నాకు మొదటిసారి దొరకడం అంటే నేను అంతే జస్ట్ చాలా సంతోషంగా ఉందండి. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అంటే ఆల్రెడీ చేస్తున్నారు మూవీస్, చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తున్నారు, లక్కీ లక్ష్మణ్లో చేశారు. సో ఈ కథ ఓకే చేయడానికి మీకు ఎలాంటి రీజన్, ఏ థింగ్? Actually, Bengali lo I worked there as lead. Bengali tarvata I entered in Telugu. First Lucky Lakshman e movie and one Malayalam movie. So parallelly movie I started rendu movies together, movie and Malayalam movie. So for me it was very difficult. Aa time Telugu assalu raledu, చాలా కష్టపడి. సో అండ్ వెరీ ఎక్స్ట్రావర్ట్ క్యారెక్టర్ ఈ మూవీలో నా క్యారెక్టర్, అండ్ ఈ పెద్ద డైలాగ్స్ ఉంది. సో బట్ మా డైరెక్టర్ గారు, ఐ మస్ట్ సే హీ ఈజ్ వన్ ఆఫ్ ద మాస్టర్ డైరెక్టర్స్. హీ లుక్స్ లైక్ వెరీ సింపుల్, బట్ సింపుల్ కాదు, మై గాడ్, ఈజ్ వెరీ వెరీ పర్ఫెక్షనిస్ట్. హీ నోస్ హౌ టు మేక్ ద క్యారెక్టర్స్ enact and react according to the situation. Acting kuda he will not allow. He only knows the characters has to react. So very beautiful story, and ippudu very tension untundi. I don't know what will happen, but we are getting very good response and everyone is loving. So that is like a positive feeling. Yeah, maybe. Okay. So dialogues kuda chaala baagunayi, ante dialogue delivery gaani dialogues chaala baagunayi. So brahmanamanta song kuda chaala baaga irtundi. సో ఎలా అనిపిస్తుంది? ముందుగానే సక్సెస్ ఫీల్ అవుతున్నారు ఏమన్నా? అంటే కొత్త వాళ్ళం కదండి మేము మామూలుగా. సో మేము కొత్త వాళ్ళం ఉండొచ్చు, కానీ లైక్ సినిమా అనేది ఎప్పుడు మాకు పరిచయం లేదు. సో మేము రిలీజ్ చేసిన సాంగ్స్కి కానీ టీజర్కి కానీ ఇప్పటివరకు పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది మాకు. అంటే ఇప్పటివరకు చూసిన వాళ్ళందరూ పాజిటివ్గానే చెప్పారు, కానీ ఏది ఒక నెగిటివ్ అనే థాట్ అనేది అసలు లేదు. అది మాకు చాలా హ్యాపీ యాక్చువల్గా. సో బ్రహ్మాండమంత సాంగ్ కానీ టీజర్ కానీ ఏదైనా, సో కాన్ఫిడెంట్గానే అయితే ఉన్నాము. సినిమా కూడా హిట్ కొడుతున్నాము, మ్యూజికల్ హిట్ కొడుతున్నాము అనేది చాలా కాన్ఫిడెంట్గా నమ్ముతున్నాను.